హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్యం పచ్చ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. వీడియో చూసేవాళ్ళు వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, హైప్ చేయండి. ఇంక ఈరోజు టిఫిన్కి అయితేనేమో ఇంట్లో శనగలు అయితే ఉన్నాయి. ఇంకా శనగలను మినపగుళ్ళు అయితే నానబోసాను. శనగలు ఎక్కువ, మినపగుళ్ళు అనేవి కొంచెమే పోసాను. అచ్చం శనగలతోనైనా చేసుకోవచ్చు. మనం వడల్లాగా చేసుకుంటాం కదా, ఆ టైప్లో చేసుకోవచ్చు. చాలా బాగుంటాయి. శనగలు తీసుకొని అయితే చాలా అవుతుంది. 1 కేజీని తీసుకుంది. అప్పుడు కొన్ని అయితే చేశాను. ఇంకా పాడైపోతాయిలే అని ఫ్రిడ్జ్లోనే పెట్టుంచాను. ఫ్రిడ్జ్లో పెట్టామనుకోండి ఇంకా పుచ్చకుండా పాడవకుండా ఉంటాయి. వీటితో మనకి ఎక్కువ అవసరం లేదు, పాడవకుండా ఉండాలి అనుకున్నవి మాత్రం నేను ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుంటాను. ఇలా శనగలు, శనగపిండి ఇవి ఎక్కువగా వాడను నేను, గ్యాస్ ప్రాబ్లం వచ్చిద్దని. అలాంటివి మాత్రం తప్పనిసరిగా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. ఇంకా బయట గాబైతే మొత్తం కడిగేసి ఇంక ఇదిగోండి నీళ్లు పట్టేసి ఇంకా ఈ పప్పు నానబెట్టాను కదా, అవైతే కడుగుతున్నాను. ఈ శనగలు గుగ్గిళ్ళు వండుకున్నా, కూరలాగా వండుకున్నా కూడా చాలా బాగుంటాయి. పూరి కూరకి, చపాతీల్లోకి అయితే భలే ఉంటుంది అనుకోండి. ఇంకా నవీన్ కూడా స్కూల్కి వెళ్ళాలి కదా, వాడి కోసం అయితే బియ్యం కడుగుతున్నాను. బియ్యం కడిగేసి అన్నం అయితే వండాలి. పిల్లలకి స్కూల్ ఉన్నప్పుడైతే మాత్రం నేను ఇలా గారెలు చేయటం కానీ, చపాతీలు చేయటం కానీ, పూరీలు చేయటం కానీ ఇలాంటివి అయితే పెట్టుకోను. వీటికి కొంచెం టైం ఎక్కువ పట్టిద్ది, ప్రాసెస్ కొంచెం ఎక్కువ ఉంటుంది కదా. కాకపోతే పిండి అయితే ఏం లేదు ఇంట్లో. ఎందుకో గారెలు చేయాలనిపించింది ఈరోజు, ఇంకా అందుకోసమనే చేస్తున్నాను. ఈరోజు చట్నీ కోసం శనగిత్తనాలు కూడా వేయించుకోవాలి. రోజు అయితే శనగిత్తనాలు నేను అంతకుముందు వేయించుకొని ఒక డబ్బాలో పోసి పెట్టుకుంటాను. మనం సరుకులు తెచ్చుకుంటాం కదా, తెచ్చుకున్నప్పుడు 1 కేజీ వేయించుకొని నేను డబ్బాలో పోసి పెట్టుకుంటా. కొన్ని అయితే ఉంచుకుంటాను. పులిహోర చేయడానికి వాటికి మనం పల్లీలు వేసుకుంటాం కదా, వాటికైతే పచ్చి అయితేనే టేస్ట్ బాగుంటుంది ఇలా వేయించిన వాటికంటే కూడా. అందుకోసమని పచ్చి అయితే కొన్ని ఉంచుకున్నాను. ఇంక ఈరోజు అవైతే ఉపయోగపడినాయి నాకు. ఇంకా పల్లీలు కూడా వేయించాను. ఈలోపు ఇంకా నవీన్కి స్నానానికి వేడి నీళ్ళు అయితే కాగినాయి. ఇంకా వాటికైతే నీళ్ళు తోడేసి ఇంకా ఆయిల్ అయితే పొయ్యి మీద పెట్టాను. ఆయిల్ పొయ్యి మీద పెట్టేసి గ్యాస్ అనేది సిమ్లో పెట్టాను. ఆయిల్ కాగేలోపు మనం గారెల పిండి, గారెలకు కావాల్సినవి మొత్తం రెడీ చేసుకోవచ్చు. గ్యాస్ అనేది ఎంత వీలైతే అంత సిమ్లో పెట్టుకోవటం మంచిది. మనం పిండి మొత్తం రెడీ చేసుకుని ఆ ప్రాసెస్ అంతా అయిపోయేటప్పటికి ఆయిల్ కాగిద్ది. ఇలా చేయడం వల్ల మనకు పని అనేది త్వరగా అయ్యిద్ది. అలా కాకుండా పిండి వేసుకున్న తర్వాత మళ్ళీ ఆయిల్ కాగేంత వరకు మనం వెయిట్ చేయాల్సి వచ్చింది. పిండి కూడా మనం త్వరగా వేసుకోవాలంటే కొంచెం వాటర్ పోసుకొని వేసుకున్నాం అనుకోండి, పిండి త్వరగా మెదిగిద్ది. ఫస్ట్ సారి మిక్సీకి వేసినప్పుడైతే ఉట్టి పప్పులే వేస్తాను. రెండోసారి మిక్సీకి వేసేటప్పుడు అంటే లాస్ట్లో వేసేటప్పుడు ఇంకా అప్పుడైతేనేమో అల్లం, జీలకర్ర, కరివేపాకు ఇంక ఇవన్నీ వేసుకుంటాం కదా మనం గారెల్లో, అవన్నీ అయితే వేస్తాను. ఉల్లిపాయలను, కొత్తిమీర అయితేనేమో ఇంకా లాస్ట్లో కట్ చేసి ఇంక ఇదిగోండి పిండిలో అయితే వేసి కలిపాను. పిండి అయితే ఈ విధంగా ఉందనుకోండి, గారెలు బాగా మెత్తగా ఉంటాయి. మరీ లూజ్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఈ విధంగా కలుపుకోవాలి. మరీ గట్టిగా ఉన్నా కూడా గారెలు గట్టిగా పిండి పిండిగా ఉంటాయి. మరీ లూజ్గా ఉన్నా కూడా ఆయిల్ ఎక్కువగా పీలుస్తాయి. అందుకని ఈ ప్రాసెస్లో ఉంటే సరిపోయిద్ది మనకి. నాకు మినప్పిండి గారెల కంటే కూడా ఇలా పప్పులు వేసుకొని గారెలు చేసుకుంటేనే చాలా ఇష్టం. బాగుంటాయి టేస్ట్ అనేది. మినపప్పుతో గారెలు నాకు ఎందుకని నచ్చదు, కానీ మా ఇంట్లో వాళ్ళకేమో మినపప్పుతో గారెలు చేస్తేనే ఇష్టం. ఇలాంటి గారెలు అయితేనేమో వాళ్ళు అంతగా ఎక్కువ ఇష్టపడరు. గారెలు నేను చేయటం అయితేనేమో ఇంక ఇదిగోండి ఒక కవర్ అయితే తీసుకుంటాను. కవర్కి కొంచెం ఇంకా నీళ్ళు అయితే రాస్తాను. రాసి పిండి తీసుకొని ఇలా గారెలాగా చేసి ఇంక ఇలా వేస్తూ ఉంటాను. చెయ్యి అనేది లైట్గా తడుపుకోవాలి, ఎక్కువ వాటర్ తీసుకోకూడదు. మనం ఎక్కువ వాటర్ తీసుకున్నాం అనుకోండి, ఇంకా ఆయిల్లో గారేస్తాం కదా, అప్పుడు నీళ్లు పడేసి చిందులు అవన్నీ మన మీద పడే ఇబ్బంది అయితే ఉంటుంది. అందుకని ఊరక అలా తడి చేసుకుంటే చాలు. గారెలు ఇలా చేస్తే పర్ఫెక్ట్గా వస్తాయి. గారెలు ఎప్పుడైనా సరే ఆయిల్ రాసి చేయకూడదు. నీళ్ళ తడి చేసుకొని గారెలు చేసామనుకోండి చాలా బాగా వస్తాయి. ఇంక ఇదిగోండి గారెలు చూడండి ఫ్రై అవుతున్నాయి. గారెల్లోకి పల్లి చట్నీ చేశా కదా, నాకైతే గారెల్లోకి చట్నీ తినటం నాకు అంత ఇష్టం ఉండదు. నేను ఉట్టి గారెలే తింటాను. అల్లం వేస్తాము, పచ్చిమిర్చి వేస్తాము, ఇంక ఇవన్నీ వేసుకుంటాం కదా, కరివేపాకు, జీలకర్ర మొత్తం వేస్తాం కాబట్టి ఘాటుగా బాగుంటాయి తినటానికి. నేనైతే ఏం వేసుకోకుండా అలాగనే తింటాను. కానీ మా అబ్బాయి అయితే మాత్రం అస్సలు తినడండి. వాడికి చట్నీ ఉంటేనే తింటాడు, చట్నీ లేకపోతే వాడికి అస్సలు తినడు. వద్దని అలాగనే వదిలేసిపోతాడు. అందుకోసం పిల్లల కోసం చట్నీ చేయాల్సి వస్తుంది. గారెల్లోకి కాంబినేషన్గా చికెను, నాటుకోడి పులుసు అవి ఉంటాయి చూడండి, అవైతే బాగుంటాయి. చట్నీలు ఎలాగైనా సరే అంత బాగుండవు. అసలు నేనైతే ఈ చికెన్ వీటికంటే కూడా ఉట్టివి తినడానికి నేను ఎక్కువ ఇష్టపడతాను. గారెలు అనేవి నాకు అంత ఇష్టం ఉండదు. కానీ ఇలా శనగపప్పుతో, శనగలతో చేస్తున్నాం కదా,
అలాంటి ఆ గారెలు అయితే మాత్రం కొంచెం పర్వాలేదు, ఇష్టంగానే తినాలనిపించింది. మిక్సీ జారు క్లీన్ చేసే ప్రాసెస్ ఇంకా చాలామందికి తెలుసులండి, ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం అయితే లేదు. కాకపోతే నేను క్లీన్ చేస్తున్నా కదా చూపిస్తున్నాను. ఇంకా జారులో అయితే కొంచెం వాటర్ పోసేసి మిక్సీకి అయితే వేసాను. జార్ చూడండి ఎంత నీట్గా క్లీన్ అయిపోయిందో. ఇలా గనక మనం క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఎక్కువ కష్టపడి రుద్దాల్సిన అవసరం లేదు. మనం ఎంత రుద్దినా సరే అడుగున బ్లేడ్కి అడుగున కింద ఉంటుంది కదా, అక్కడైతే పిండి ఇరుక్కొని పోయి మనం ఎంత రుద్దినా అంట్లు పీసి పెట్టి వాటి పెట్టి వీటి పెట్టి రుద్దినా సరే అంత నీట్గా క్లీన్ అవ్వదు. ఇలా కొన్ని వాటర్ పోసి మిక్సీ వేస్తేనే బాగా క్లీన్ అయిపోయిద్ది. ఇలా చేయటం వల్ల జార్లు కూడా త్వరగా పాడవకుండా ఉంటాయి. అడుగున పిండి అనేది అలాగనే ఉండటం వల్ల అది వాసనగా మళ్ళీ దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకని సింపుల్గా ఈ విధంగా అయితే క్లీన్ చేసుకోవచ్చు. ఇంకా గారెలు చేసిన ఆయిల్ అయితే ఉందిగా, ఇంకా ఆయిల్ అయితే ఉంచేస్తాను. నేను కాగిన నూనె వాడతానండి, దాన్ని ప్రత్యేకంగా వేరే గిన్నెలో పోయటం అలా అయితే చేయను, నార్మల్గానే వాడేస్తూ ఉంటాను. ఇంకా డైలీ వేరు మనం కూరలు చేసుకుంటాము, టిఫిన్లు వాటి అవి ఇవి చేసుకుంటూ ఉంటాం కదా, ఇంకా అన్నిట్లోకి అయితే నేను వాడతాను. దాన్ని నిలవ ఉంచి మళ్ళీ డీప్ ఫ్రై అప్పుడే వాడటం అలా అయితే చేయను. మళ్ళీ డీప్ ఫ్రై చేయాలనుకోండి వారం 10 రోజులు టైం పట్టిద్ది. మళ్ళీ అప్పుడు వరకు మనం ఆ నూనె అలాగనే ఉంచడం, అది వాసన రావటం, ఇంక ఇదంతా ఎందుకు, డైలీ వేరు కూరల్లోకి వాడుకున్నాం అనుకోండి త్వరగా అయిపోయిద్ది, నూనె ఎక్కువ వాసన రాకుండా కూడా ఉంటుంది. ఇంకా ఈ పనులన్నీ అయిపోయిన తర్వాత ఇంట్లో ఈరోజైతే బూజు దులుపుతున్నాను. ఏదో పైన అలా అలా అయితే దులుపుతున్నానండి, మరీ ఎక్కువ క్లీన్గా కాదు. ఇంకా మూలన బూజు ఉంటుంది కదా, మనకి ఇంట్లో ఎక్కడ బూజున్నా లేకపోయినా సరే పైన మాత్రం మూలన తప్పనిసరిగా బూజు అనేది పడతా ఉంటుంది. ఇంకా వారానికి 10 రోజులకి కనీసం నెలలో 2 సార్లైనా అలా క్లీన్ చేసుకుంటా ఉన్నాం అనుకోండి, ఇంక ఇంట్లో మూలన బూజు అనేది కనపడకుండా ఇల్లు అనేది నీట్గా ఉంటుంది. ఈ బల్ల మీదైతే అన్ని అట్టపెట్టెలు సంచులు అని అవన్నీ ఇవన్నీ ఉంటాయి. ఇంకా వాటి మీద పైన ఏదో బూజు అనేది పైకి కనపడకుండా ఉండే విధంగా అయితే పైన అయితే దులిపేస్తున్నాను. మొత్తం దులపాలంటే మాత్రం అవన్నీ తీసి కింద పెట్టి దులుపుకోవాలి. ఇంకేదో పైకి కనపడకుండా చూడటానికి నీట్గా ఉండే విధంగా అయితే పైన ఈ విధంగా అయితే దులిపేస్తాను. ఇంక ఇంట్లో మూలలన్నీ దులిపిన తర్వాత ఫ్యాన్ అయితే దులుపుతున్నా. ఫ్యాను రోజు ఇల్లు ఊడ్చేటప్పుడు కొంచెం చీపురు తీసుకొని మొత్తం శుభ్రంగా ఊడుస్తాను. దీనికైతే అంతగా రావట్లేదు, నేను తుడుస్తూ ఉన్నా అది ఇంకా అటు ఇటు తిరుగుతూ ఉంది. ఇంకేదో బూజు దులుపుతున్నా కదా అని చెప్పేసి పైన అయితే దులుపుతున్నాను. పైన ఉంటుంది కదా, అదిగోండి పైన అక్కడ కడ్డీ ఉంది కదా, అక్కడైతే రోజు కసు ఊడ్చేటప్పుడు దులపడానికి చీపురికైతే అందదు. ఇంకా పైన అంతవరకు నీట్గా దులిపేస్తే ఈ రెక్కలు అనేవి ఇంకా రోజు కసు ఊడ్చేటప్పుడు కనీసం రోజు మార్చి రోజు 2 రోజులకు ఒకసారి అయినా సరే దులుపుతూ ఉంటాను. అప్పుడప్పుడు ఇలా క్లీన్ చేసుకోవడం వల్ల మనకి ఇంట్లో పనులు అనేవి తేలిగ్గా ఉంటాయి. ఇల్లు కూడా ఎప్పుడు చూడటానికి నీట్గా ఉంటుంది. ఎవరన్నా సడన్గా ఇంటికి వచ్చినా సరే, లేదనుకోండి ఎవరన్నా వస్తున్నారు మనం ఇల్లు క్లీన్ చేసుకోవాలి అనుకున్నప్పుడు అయినా సరే ఎక్కువ కష్టపడకుండా ఉంటాము. ఎప్పుడైనా సరే ఇంటిని మనం ఎవరన్నా మన ఇంటికి వస్తున్నారనుకోండి, ఒక 10 నిమిషాల్లో పావు గంటలో ఇల్లు మొత్తం సర్దుకునే విధంగా ఉంచుకోవాలి. ఇంకా బెడ్షీట్ కూడా బాగా మురికి పట్టేసింది, ఇంకా తీసేసి అయితే మారుస్తున్నాను. ఇంక ఈ దిండ్లు అయితే ఇవి మేము కుట్టించినవి, పరుపు కొన్నప్పుడు దిండ్లు వచ్చినాయి కానీ ఇంకా అవి అయితే పాడైపోయినాయి అనుకోండి, అస్సలు బాగలేదు దిండ్లు. కొన్న దిండ్లు ఎందుకనో అస్సలు బాగుండవు, ఊరకనే మెత్తగా అయిపోతాయి, హైట్ తగ్గిపోతాయి. అవి మనం వేసుకున్నా సరే వేసుకున్నట్టు ఉండవు. మరి అవి తక్కువ క్వాలిటీయో ఏమో తెలియదు. ఇవైతే మాత్రం మాకు పత్తి వచ్చింది కదా, దూది వచ్చినప్పుడైతే కుట్టించుకున్నాము, పర్వాలేదు బాగానే ఉన్నాయి. దిండుకు పైన దొడిగే క్లాతులు అయితే ఉతుకుతాం కానీ దిండుకున్న కవర్ ఉతకాలంటే కష్టంగా ఉంటుంది. ఇంకా అదంతా తడిసిపోయి వాసన వస్తుంది. ఇంకా వాటిని అలాగనే ఉంచేయటమేను. పైన ఊరక ఇంకా కవర్ ఉంటుంది కదా మనం వేస్తాం క్లాత్, ఇంకా ఆ క్లాత్ వడికి తీసి ఉతికేసుకోవటమే. ఇంకా బెడ్షీట్ వేసేటప్పుడు నేను పిన్నీసులు పెట్టేస్తా కదా, తీసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. ఎలా పడితే అలా లాగేసామనుకోండి బెడ్షీట్ అనేది చినిగిపోయిద్ది. నేనే పిన్నీసులు పెట్టి వేసుకుంటాను కాబట్టి నాకు గుర్తుంటుంది, గుర్తుంచుకొని ఇంకా తీసేటప్పుడు పిన్నీసులు అయితే తీస్తాను. ఇంకా ఇప్పుడు బెడ్షీట్ తీసిందే ఉంది కదా, దాన్ని పెట్టి దులిపేస్తున్నాను. మళ్ళీ ప్రత్యేకంగా క్లాత్ ఎందుకులని, ఇంక ఎలాగో ఇది ఉతకాల్సిందే కదా, ఇంకా అందుకని దీన్ని పెట్టి పైన అయితే దులిపేస్తున్నాను. పరుపు ఎంత దులిపినా కానీ ఎందుకనో దుమ్ము అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. మనం బెడ్షీట్లు అవి అయితే ఉతుకుతాం కానీ ఈ పరుపులు ఇవన్నీ ఉతకం కదా, మరి అందువల్ల ఏమో కానీ అసలు ఎంత దుమ్ము ఉంటుందో, మనం ఊరకి ఇలా చేయబెట్టి కొట్టినా కానీ దుమ్ము ఎక్కువ వచ్చింది.
ఇంకా కర్ర కానీ అలాంటివి తీసుకొని కుట్టామనుకోండి ఇంక మామూలుగా దుమ్ము రాదు, ఇల్లు మొత్తం దుమ్ముతో నిండిపోయిద్ది. ఇంకా వాటినైతే మనం ఉతకలేము, క్లీన్ చేయలేము. కనీసం ఇంక ఈ బెడ్షీట్లన్నా వారానికి 10 రోజులకు ఒకసారి ఉతికేసుకొని మార్చుకోవటం అయితే బెస్టు. కొంతమంది అయితే ప్రతిరోజు మార్చుకుంటూ ఉంటారు, రోజు మార్చి రోజు మార్చుకుంటారు, 2 రోజులకు ఒకసారి మారుస్తూ ఉంటుంటారు. నేనైతే మాత్రం 10 రోజులకి వారానికి అలా అయితే మారుస్తాను, కానీ రోజు మార్చి రోజు అలా అయితే మారవను. ఇంక ఇదిగోండి బెడ్షీట్ కూడా వేసాను, పిన్నిస్తులు పెట్టేశాను. ఎప్పుడైనా సరే బెడ్షీట్ మనం మన పరుపు కంటే కూడా పెద్ద సైజు ఉన్న బెడ్షీట్ తీసుకున్నాం అనుకోండి, వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. నాకైతే సైజ్ అనేది కొంచెం తక్కువగా అనిపించింది. వెడల్పు అయితే ఉంది కానీ పొడవు అయితే చాలా తక్కువగా ఉంది. వెడల్పు పొడవు రెండు కొంచెం ఎక్కువగా ఉన్నాయి తీసుకోవటం అయితే బెస్ట్. ఇంకా నిన్నైతే పెళ్ళికి వెళ్ళాము. అబ్బా, పెళ్ళికి వెళ్ళేటప్పుడు మాత్రం ఎంత కష్టపడ్డామో, చాలా దూరం అండి. మేమేమో సత్తెనపల్లి దగ్గర ఉండేది, పెళ్ళేమో వినుకొండలో, కనీసం 2 గంటల ప్రయాణం. మాకు ఇంటి దగ్గరే 7:30 అయింది, అక్కడికి పోయేటప్పటికి 9:15 అయింది. ఇంక ఇదిగోండి వినుకొండ టౌన్లోకి అయితే ఎంట్రీ అయ్యాము. అమ్మయ్య అనిపించింది. నేనైతే నర్సాపేట దాటిన దగ్గర నుంచి బోర్డులు చూస్తూ ఉన్నాను, ఎప్పుడు వినుకొండ వచ్చిద్దా, ఎప్పుడు వినుకొండ వచ్చిద్దని. అసలే మనకు వాంతింగ్ ప్రాబ్లం, ఇంక ఎలాగో చల్లటి గాలి రావటం వల్ల ఇంకా హాయిగా అనిపించింది. రోజు ఇంట్లో ఉండి ఉండి బోర్ కొడుతుంది. ఇంక ఇలా ఏదో టైంపాస్గా అలా వెళ్ళొచ్చులే, బస్సులు పెడుతున్నారు, మనమేం ప్రత్యేకంగా వెళ్ళట్లేదు, చక్కగా ఇంటి ముందు బస్సులు ఉంటున్నాయి, వెళ్ళి రావటమేగా, పిల్లలకు కూడా కొంచెం సరదాగా వెళ్ళొచ్చినట్టు ఉంటుందిలే అని చెప్పేసి వచ్చాము. ఇంక ఇదిగోండి కళ్యాణ మండపంలోకి అయితే వచ్చాము. పెళ్ళైతే ఇంకా స్టార్ట్ అవ్వలేదు. మేము అక్షంతలు వేద్దామని చెప్పేసి మండపం అయితే ఎక్కామా, అప్పుడు పెళ్లి టైం అయిందంట, ఇంకా ఆపేశారు. ఇంకా తర్వాత వచ్చేసి భోజనానికి అయితే వెళ్ళాము. ఇంకా రిటర్న్ వచ్చేటప్పుడు ఇక్కడైతే దేవుడి బొమ్మలు ఉన్నాయి, ఇంకా వీడియో తీద్దాంలే, దేవుడి బొమ్మలు బాగున్నాయి కదా అని వీడియో అయితే తీస్తున్నాను. ఇదేనండి ఈరోజు వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.